కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో గల అంజిల్రెడ్డి ఆసుపత్రి, సుభాష్ టాకీస్ సమీపంలో భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్డుపై ప్రవహించింది. ఈ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సైలెన్సర్లో నీరు చేరడంతో రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రోప్ సహాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు లేదా అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వాలని కోరారు. ये पकड़ो